పాదు, భానుమతి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. అల్లుడు మీరెప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోటేశ్వరరావు అయితే అంటూ ఉంటాడు. మీ బాధకి కారణమైన వాడిని ఇల్లు ఖాళీ చేసమని వాళ్ళ ఓనర్‌కి చెప్తాను. వాడిని ఇల్లు అక్కడ ఉండనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటాడు కోటేశ్వరరావు. అది వద్దులే మామయ్య గారు, నేను వాడిని కొట్టడంలో, నాకు కోపం తెప్పించడంలో కారణమే ఉంది కదా! ఇదంతటికీ కారణం ఆ రోజు నైట్ ఫోన్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి దొరికితే అప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులో తన తప్పేం లేదు. నేను కోపం వచ్చి కొట్టానే కానీ అందులో తను అన్నదింట్లో తప్పేముంది? అసలు ఆ రోజు ఫోన్ చేసిన అమ్మాయి దొరకాలి నాకు అని అంటూ ఉంటాడు పార్థు. ఆ మాటలకి భాను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కోటేశ్వరరావు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఆ అమ్మాయిని అసలు వదిలేదే లేదు అని పార్థు చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్నకి జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఈయన ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేదు అని చెప్పేసి భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కంగారు పడుతూ ఉంటుంది పార్థు ఆ ఫోన్ కాల్ గురించి మాట్లాడేసరికి. ఇక పార్థు అయితే అసలు ఆ అమ్మాయిని విడిచిపెట్టేదే లేదు. మా ఇంటికి ఎప్పుడు లేని అవమానాన్ని తీసుకొచ్చింది. మా నాన్నని స్టేషన్‌కి వెళ్ళేలా చేసింది. కాబట్టి ఆ అమ్మాయిని వదిలిపెట్టను. ఇందులో అని అంటూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి దొరికినంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు మామయ్య అని అనేసరికి కోటేశ్వరరావు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా ఆ అమ్మాయి వల్లే జరిగింది అని అంటూ ఉంటాడు పాదు. ఇక ప్రమీల వీళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడి అలా చూస్తూ ఉంటారు. ఇక భాను అయితే భయపడుతూ ఉంటుంది ఆ రోజు తను చేసిన పనికి. ఇక పాదు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ అమ్మాయి విషయంలో.